హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, కర్మానుసారం ప్రతి మనిషి తన కర్మను అనుభవించాల్సిందే. ఈ కర్మం నుంచి ఉపశమనం పొందడానికి రాశి ఫలాలు ఉపయోగపడతాయి. అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 17 జూలై 2025 గురువారం రోజున చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మిథున రాశిలో గజకేసరి యోగం ఏర్పడింది. అదేవిధంగా కర్కాటకంలో సూర్యుడు బుధుడు సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. అంతేకాదు సర్వార్థి సిద్ధి యోగం, సుకర్మ యోగాలు ఏర్పడినున్నాయి. ఇదే రోజున కుంభం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకు చెబుతాను. మేషరాశి ఫలితాలు. ఈరోజు మీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. మీ వ్యక్తిగత వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఈరోజు మీ సహోద్యోగుల సహాయంతో పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కూడా సమయం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడడానికి మీరు స్థిరంగా ఉండాలి. మీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజ చేస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక సువర్ణ అవకాశం పొందుతారు. ఈరోజు ప్రారంభంలో మీకు చాలా శుభప్రదంగా, విజయవంతంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలాలు పొందుతారు. ఈరోజు రోజువారి పనిలో చాలా ఉత్సాహంగా పనిచేయాలి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో మంచిగా సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ కుటుంబాన్ని గౌరవించాలి. మీ వివాహ జీవితంలో గొప్ప సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివపార్వతులను ప్రత్యేకంగా పూజిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ జీవితంలో చాలా ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ పనిలో చురుగ్గా ఉంటారు. ఈరోజు మీ కుటుంబ స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం చాలా లభిస్తుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీ పనితో పాటు డబ్బును కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మీ ఖర్చులను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీకు వ్యాపారంలో విజయం సాధించవచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు చురుగ్గా ఉండాలి. ఈరోజు మీ భాగస్వామి బంధువులతో వాదించకుండా ఉండాలి. వాళ్లతో పోట్లాడకూడదు. మీ మాటలను మీ నోటి ద్వారా నియంత్రించుకోవాలి. మీ మాటల్లో సమయం పాటించాలి. మీ మాటే అంతా కీడు తెస్తుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీహరి మంత్రాలను మీరు పఠించాలి. మీకు అంతా శుభమే కలుగుతుంది. కర్కాట రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని మీరు పొందవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమను అనుభవిస్తారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులు పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు చాలా శుభవార్తలు వినవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన పనుల సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చుల బడ్జెట్ను రూపొందించాలి. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవి ప్రత్యేక పూజ చేస్తే మీకు అంతా, మీ కుటుంబానికి అంతా శుభం కలుగుతుంది. సింహరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవితాన్ని మరింత మెరుగుపరిచే కొత్త విషయాలను
నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మీ అంతర్గత సంభాషణలను వినాల్సి రావచ్చు. ఈరోజు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు ప్రేరణ లేకపోవచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇప్పటికీ సాధారణంగా ఉండొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ రోజును ఆరోగ్యంగా సానుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీకు కొన్ని కొత్త పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు ఆలయంలో దాన ధర్మాలు చేస్తే మీకు మీ కుటుంబానికి అంతా శుభప్రదం జరుగుతుంది. కన్య రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందవచ్చు. ఇది మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈరోజు మంచిగా ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంది. ఇది మీ ఆదాయ వనరులను పెంచుతుంది. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. మీ కేసుల్లో ఏదైనా కోర్టులో నడుస్తుంటే ఈరోజు మీ హక్కులను మీరు పొందే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామి హృదయాన్ని తాకే బహుమతిని కూడా మీరు తీసుకురావచ్చు. మీ మధ్య కొత్త ప్రేమ పూలు వికసిస్తాయి. ఇది మీ సంబంధానికి మరింత లోతునిస్తుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వారు మీ బాధ్యతలను మెరుగైన రీతిలో నెరవేర్చడంలో మీకు చాలా సహాయం చేస్తారు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం మీతోనే వరిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే మీకంతా శుభప్రదమే జరుగుతుంది. తులారాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. ఈరోజు మీరు ఒక ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. ఈరోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ సంబంధాలలో స్పష్టత కోసం మీరు ఖచ్చితమైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇది మీ ప్రేమ జీవిత రహస్యాలను అర్థం చేసుకోవడానికి మీకు చాలా సహాయపడుతుంది. మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇది మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం మీకు లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ పనిని పూర్తి చేయడానికి మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో చేతులు కలిపి మీ పనిని పెంచడానికి మీకు సహాయం చేస్తారు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. స్నేహితులతో మీ స్నేహంలో ప్రేమ వికసించడం ప్రారంభించవచ్చు. మీ ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ పనిలో విజయం సాధించడానికి మీ మనస్సును బాగా ఉపయోగించుకోవాలి. ఆదాయ వనరుల పెరుగుదల కారణంగా మీకు బ్యాంకు బ్యాలెన్స్ కూడా చాలా పెరగవచ్చు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు పరిహారం: ఈరోజు శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే మీ కుటుంబానికి అంతా శుభప్రదం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీకు అదృష్టం 84 వరకు ఉంటుంది. పరిహారం: ఈరోజు వినాయకుడి లడ్డు నైవేద్యం సమర్పించాలి. మీకు అంతా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు శ్రీహరి సహస్రనామం పఠించాలి. మీకు అంతా శుభప్రదమే జరుగుతుంది. కుంభరాశి వారికి కూడా ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మీకు అన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు కూడా మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ విష్ణుమూర్తికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వీరికి 88% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఫ్రెండ్స్.